విశ్వశాంతిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ఆయుత చండీ మహాయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, గవర్నర్ దంపతులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. శృంగేరి నుంచి వచ్చిన 6 ప్రధాన ఋత్విజుల పర్యవేక్షణలో 1000 చండీ పారాయణాలు, 40 లక్షల నవార్ణ మంత్ర జపాలు నిర్వహించారు. మహిళలు కుంకుమార్చనలు చేశారు. యాగాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయుత చండీ మహాయాగానికి వేదికైన ఎర్రవల్లి ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. 5 రోజుల పాటు సాగే యాగం గురు ప్రార్థనతో ప్రారంభమైంది. శృంగేరి నుంచి వచ్చిన 6 ప్రధాన ఋత్విజుల పర్యవేక్షణలో 2000 మంది ఋత్విజులు యాగంలో పాల్గొన్నారు. 108 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలల్లో యాగం నిర్వహించారు. శాస్త్ర ప్రమాణంగా నిర్ణయించిన హోమద్రవ్యాలు, సమిధలనే యాగానికి వినియోగించారు. పండితుల వేద మంత్రాల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రారంభ కార్యక్రమానికి గవర్నర్ దంపతులు సైతం హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చండీ యాగానికి శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి సందేశం పంపి ఆశీర్వదించారు. చండీమాత అనుగ్రహంతో యాగం ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. భారతీ తీర్థస్వామి సందేశాన్ని ప్రధాన ఋత్విజులు యాగశాలలో చదివి వినిపించారు. శృంగేరి పీఠాధిపతి ప్రత్యేక దూతగా ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌరీశంకర్ విచ్చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఋత్విజులతో యాగశాల చిన్నపాటి భారతదేశాన్ని తలపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. 200 ఏళ్ల చరిత్రలో ఎవరూ ఈ యాగం చేసిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. I pray Goddess Sharada, Durga, Lakshmi, Saraswati, all gods, Mahaganesha, to bless so that this state prospers in all possible ways. All the citizens of this state feel happy, lead a very contented life, lead a happy life, and all the good things come on to the Honorable Chief Minister and his family members for having taken a sankalpam of such a mammoth proportion and fulfilling it. May God bless him. May all prosperity be on him. Thank you very much. యాగంలో పాల్గొన్న 2000 మంది ఋత్విజులు తొలి రోజు 1000 చండీ పారాయణాలు, 40 లక్షల నవార్ణ మంత్ర జపాలు చేశారు. యాగశాలలో ఏకాదశన్యాసపూర్వక సహస్ర చండీ పారాయణంతో పాటు రాజశ్యామల, మహారుద్ర పురచ్చరణ చతుర్వేద యాగం, మహాసౌరం, ఉక్తదేవతా జపములు నిర్వర్తించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యాగకర్త ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ముఖ్య అతిథులు హోమగుండానికి విశేష పూజా ద్రవ్యాలు సమర్పించారు. చండీ యాగాన్ని పురస్కరించుకుని ప్రజలు పెద్ద ఎత్తున యాగశాలకు తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో 2000 మంది మహిళలు కుంకుమార్చన చేశారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు ముఖ్యమంత్రి సతీమణి శోభ, కుమార్తె కవిత చీరలు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, హరీష్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల, జగదీష్ రెడ్డి, చందూలాల్, లక్ష్మారెడ్డి, ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, సిఎస్ రాజీవ్ శర్మ సహా తెరాస ముఖ్య నేతలు కేశవరావు, డిఎస్ వేణుగోపాలాచారి, ఆంధ్రప్రదేశ్ మంత్రి కోమనేని శ్రీనివాస్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోస్లే, న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ దుర్గాప్రసాద్ చండీ యాగానికి హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు.